మంగళవారం 6వ తేదీ ఈ నెల ఈ సార్లవాడ గ్రామం ఆమ్లెప్టాపు తిమ్మక్కపల్లి విలేజ్ గుండపాక మండలంలో రామా ఎలియాస్ రాములమ్మ అని దాదాపు 60 సంవత్సరాల ఒక ఒంటరి మహిళ హత్య గావింపబడింది అనే సమాచారం పైన కుగూర్పల్లి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా రకరకాల సమాచారం సేకరించిన అనంతరం ఈ హత్యకు ఆమె రెండవ అల్లుడైనటువంటి జీవన్ రెడ్డి మరియు మిగతా వ్యక్తుల సహకారంతో హత్య చేసినట్టు రుజువైంది. అందులో భాగంగా ఈరోజు 8 మంది టోటల్ అందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఈ కేసు యొక్క వివరాలు ఏమనగా ఈ రాములమ్మ సార్లపల్లిలో రోడ్డు పైన హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తుంది. ఈమెకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హైదరాబాద్లో ఉంటుంది, పెళ్లి అయిపోయింది. రెండవ కుమార్తెను ఈ ములుగు మండలం తుర్కిబొల్లారకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కరోనా సమయంలో ఈ రెండవ అల్లుడు ప్రైవేట్ జాబ్ చేస్తుండే. ఆ జాబ్ అయినందుకు కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి. అప్పటి నుంచి డబ్బులు కావాలని వాళ్ళ అత్త దగ్గర ఒత్తిడి చేస్తున్నారు. ఆమె చిన్న మొత్తం అంటే సప్లై చేస్తూ ఉంది. ఆమెకు 3 ఎకరాల ల్యాండ్ కూడా ఉంది. ఆ ల్యాండ్ మాకు పంచిచ్చినట్టయితే 2 బిడ్డలే, కొడుకు లేరు కాబట్టి అమ్ముకుందామని ఇతను ప్లాన్ చేసినాడు. ఆమె అందుకు నిరాకరించి నేను బతుకున్నంత వరకు ఇవ్వనని చెప్పడం జరిగింది. అతను ఈమె బతుకుంటే మనకు ఆ ల్యాండ్ రాదు అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ చేసి గత 6 నెలల క్రితం మిగతా సలీం అనే ఒక అతనికి తెలిసిన వ్యక్తితో కలిపి ఆమె ఎట్లయినా హత్య చేయాలని 6 నెలల క్రితం ఇంటికి వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్రోల్ పోసి మంట అంటించి ఇల్లు కాలిపోతే చనిపోద్దని వెళ్ళిపోవడం జరిగింది. అందులో సలీం మరి సత్యనారాయణ, నరేష్ ముగ్గురిని తోలుకొని జీవన్ రెడ్డి వచ్చి ఆ రోజు ఇది పాల్పడినప్పుడు వాళ్ళకి అనుమానం రాలేదు. ఎవరో లారీ డ్రైవర్లు ఇట్లా వస్తుంటారు చేసిపోయినారు అనుకొని ఆ రోజు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సీసీ కెమెరాలు పెట్టుకుంది ఆమె. తదనంతరము గత 5వ తేదీ నాడు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక రోజు ముందు మళ్ళీ జీవన్, సలీం, లక్ష్మణ్ ముగ్గురు కలిసి ఈమెను హత్య చేద్దామని వచ్చి వెయిట్ చేసినారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చి వెయిట్ చేసినారు. అక్కడ టీ తాగేటోళ్ళు అందరూ వెయిట్ చేసుకుంటూ ఉన్నారు. చాలా 45 మినిట్స్ వెయిట్ చేసినా వాళ్ళందరూ వెళ్ళలేదు. అందుకోసం 45 మినిట్స్ వెయిట్ చేసి ఈరోజు వీలు కాదని చెప్పేసి అతను మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ డే 6th రోజు హత్య జరిగిన రోజు సలీం ఫోన్ లిఫ్ట్ చేయకపోతే జీవన్ రెడ్డి, పాండు, మహేష్ అండ్ కృష్ణ వీళ్ళు 4 కలిసి 2 బైక్ల మీద మధ్యాహ్నం 3-3:30 ప్రాంతంలో ఆమె ఇంటికి చేరుకున్నారు. ముందు ఆమె చూడగానే వీళ్ళు అల్లుడు వచ్చిందని చెప్పేసి టీ ఇవ్వడం జరిగింది. ఇంట్లో పోయి కూర్చున్నారు ఇద్దరు. మిగతా 2 ఈ మహేష్ అండ్ కృష్ణ బయట వెయిట్ చేసుకుంటూ కూర్చున్నారు. ఆమె మాటల్లో పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళు సైగ చేయగానే వీళ్ళు కూడా లోపలికి వెళ్ళి 4 కలిసి ఆమె గొంతు నూలిపి ఆమెగా దిండు వేసి చంపేసినారు. చంపి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టేసి దుప్పటి కప్పినారు. అంతలోనే అలా ఒక విలేజ్ వచ్చేసి డోర్ కొడుతూ ఉన్నారు. ఫ్రంట్ సైడ్ నుంచి డోర్ కొడుతుంటే వీళ్ళు భయపడి ఎవరో వచ్చినారని చెప్పేసి బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఆమె ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 సైడ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాలో పూర్తిగా ఈ వివరాలన్నీ కూడా రికార్డ్ కావడం జరిగింది. అక్కడ డిస్ప్లే లేనందువల్ల ఇది రికార్డ్ కావడం లేదని అలా చిన్నాళ్ళు అనుకున్నాడు. అదంతా రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత ఈ రికార్డు సేకరించి వాళ్ళ డాటా అంతా తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో వాళ్ళకి సహకరించినందుకు గాను ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తానని తను ఒప్పందం కుదుర్చుకున్నాడు. 3వసారి అటెంప్ట్ చేసి 3వసారి ఆయన సక్సెస్ అయినాడు. ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళని గుర్తించలేకపోయినారు. ఎవరో గుర్తించలేకపోతే ఆకతాయిలు చేసిందని అనుకున్నారు. కానీ ఈ మనసులో పెట్టి ఆ ల్యాండ్ మీద కన్నేసి ఆస్తి కోసం వాళ్ళ అత్తనే హత్య చేయడం జరిగింది. ఈరోజు 8 మంది అరెస్ట్ చేసి కోర్టులో పోటీ చేస్తారు. ఆమెకి 2 కూతుర్లం మేము. మాకు 2 పెళ్ళిళ్ళు చేసింది. ఎవరి పెళ్ళిళ్ళకు ఎవరి కట్నాలు వాళ్ళకి అప్పచెప్పింది. ఆమెకు కొడుకు కూతురు, నాకు ఒక కొడుకు కూతురు. ఇద్దరిని మంచిగా కన్న కొడుకుల కంటే ఎక్కువ చూసుకున్నది. డాడీ చచ్చిపోయినా కూడా మాతోటి నిమ్మలంగా మంచిగా ఉన్నది. వానికి ఆస్తి తగాదాలతోటి గొడవ పెట్టుకోవాలని ఒక 6 నెలల నుంచి మమ్మల్ని హింసిస్తాడు. మా అమ్మని బాధ పెడతాడు. ఇద్దరికి కూడా గదే కుట్రున్నది. 6 నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తుండు కానీ మాకు గమనించలేదు. ఒక 6 నెలల నుంచి రోజు ఇద్దరిని మా ఇల్లు చుట్టూ, మా అమ్మ చుట్టూ దింపుతుండట. టార్గెట్ పెట్టి చంపుదామని.
అయితే నిన్న టైం దొరికింది వానికి, నిన్న మధ్యాహ్నం 3:30కో 4 గంటకో టైం దొరికింది. ఒక నలుగురు వచ్చిర్రు, నలుగురు ఇంటి ముంగడికి రాగానే నాల్లుడు వచ్చిందని నమస్కారం చేసింది. ఎంత హానికరం కూడా వానికి లేదు అసలు. నమస్కారం ఇచ్చినప్పుడు నాల్లుడు వచ్చిండు, ఫ్రెండ్స్ని తీసుకొచ్చినామని అడిగితే ఏడుకొచ్చిన వాళ్ళు కూడా మంచిగా అని నమస్కారం ఇచ్చినప్పుడు అంటే మా ఫ్రెండ్ని హాస్పిటల్ తీసుకొచ్చినా ఈడ ఆగినాము టీ తాగుతామన్నాడట. అంత ఛాయ్ పెట్టింది, ఛాయ్ పెట్టినాక ఇద్దరిని లోపల తీసుకుపోయింది. అల్లుడని ఛాయ్ స్టీల్ గ్లాసులో పోసింది, వాళ్ళకేమో ప్లాస్టిక్ గ్లాసులో ఛాయ్ పోసింది. మంచిగానే లోపలికి పోయిర్రు. ఒక ఇద్దరేమో రోడ్ అవతలు ఉన్నారు, ఒక ఇద్దరేమో మా ఇంటి ముంగడికి వచ్చిర్రు. హెల్మెట్ తీసిండు, మా అక్కడ హోటల్ ఉంటుంది, హోటల్ కాడ బండకాడ హోటల్ కాడ హెల్మెట్ పెట్టిండు. లోపలికి పోయిండు, వాటర్ తాగిండు. మా అమ్మ లోపలికి పోయింది, ఛాయ్ పెట్టింది. ఆయనకు ఛాయ్ గ్లాసులో ఛాయ్ పోసింది, తీసుకుపోయింది లోపలికి. ఆయనకు లోపల ఛాయ్ పెట్టించి బయటకు వచ్చింది. బయటకు వచ్చి మన అటు ఇటు గిరాకి వస్తుంటే వాళ్ళ వీళ్ళని చూస్తుంది. రోడ్డు మీదకి వచ్చి చూడంగానే అత్తమ్మ అని పిలిచిందో, లోపలికి పిలిచిందో మరి ఎట్లయిందో భగవంతుని పేరు తీసుకుపోయింది. లోపలికి పోగానే మా అమ్మ లోపలికి పోయింది. మా అమ్మ లోపలికి పోగానే ఇంకొక ఆయన లోపలికి పోయిందట. వాళ్ళిద్దరికి ఛాయ్ పోసింది. ఆడ కూర్చున్నట్టు లోపల కూర్చున్నాగానే మా జీవను బయటకు పోయిండు. బయట కెమెరాలో పడ్డ సీసీ కెమెరాలో దొరికిరు వీళ్ళంతా. బయట కెమెరా పోయి వీళ్ళిద్దరికి ఫోన్ చేసి రోడ్ అవతల నుంచి ఇద్దరు వచ్చిర్రు. వాళ్ళిద్దరు లోపలి పోయి మెయిన్ డోర్ మొత్తం క్లోజ్ చేసిర్రు. మెయిన్ డోర్ క్లోజ్ చేసి మొత్తం ఆమెను నోట్లో బట్ట పెట్టి సౌండ్, ఆమె అరుస్తుంది బయట. కెమెరాల ప్రూఫ్ కూడా ఉంది, మీకు లైవ్లో కూడా చూపెడతాను. నేను ఎవరికి భయపడా. మొత్తం ఆమె కేకలు పెడుతుంది, నోరు మూసింది. ఆయనకి చెవులు కట్ చేసి మొత్తం ఈ కమ్మలు మొత్తం తెగిపోయి రక్తాలు కూడా వెళ్ళినాయి. 2 చేతులు ఇరగొట్టిర్రు. ఆడు మొత్తం నోట్లో బట్ట పెట్టి ఒక బెడ్రూమ్లో తీసుకుపోయి మొత్తం ఆడ చంపి మొత్తం మన టవల్ ఉంటుంది కదా, దొడ్డు టవల్ తోటి ఇట్లా మొత్తం బిగించారు. ఇద్దరు ముగ్గురు కట్టి బిగించినాకనే ఆమె పానం పోయింది సార్. పానం పోయినాక ఆమెను తీసుకుపోయి మళ్ళీ ఏం చేసిండు, మా హాళ్ళ బెడ్ మీద తీసుకొచ్చి పండబెట్టి 2 బెడ్షీట్లు కప్పింది. ఆమె నిద్రపోతుందని జనాలు కనుక్కోవాలని. ఆమె నిద్రపోతుందని చూస్తే బయట జనాలు ఒక ఇద్దరు వచ్చిర్రు. ఓ పటేలమ్మ డోర్ది అంటే ఆమె తీస్తలేదు, పండుకుందేమో అని వాళ్ళు అనుకున్నారు. కానీ పండుకోలే, ఆమె చచ్చిపోయింది. వాళ్ళిద్దరు దొంగలు లోపలనే ఉన్నారు. వీళ్ళిద్దరు బయట వంగనే మన వెనుక నుండి పరారై ఒకటి పడకలేక పడితే దాన్ని ఊల కొట్టుకొని మొత్తం బయటకు వెళ్ళి వచ్చి ఏం చేసిండు, మీకు మాకు బయటకు వచ్చేసి దొంగలు మాకు ఫోన్ చేసి ఇట్లా దొంగలు వచ్చిరట, మమ్మీ చెవులు కోసేసిర్రు, మీకు మరి మీరు రండి మమ్మీ చనిపోయిందని మాకు అబద్ధం చెప్పిర్రు. సీసీ కెమెరాలో మొత్తం మాకు రికార్డింగ్తో సహా మొత్తం దొరికింది. మొత్తం మా మరిది చేసిండ్రు, మా చెల్లె చేసిర్రు, ఇద్దరు కలిసి చేసిర్రు. అన్యాయంగా ఆమెను చంపిర్రు. బంగారం లెక్క ఇద్దరిని చూసుకున్నది. మనకి ఆస్తి కావన్నట్ట. ఆస్తితోటి 6 నెలల నుంచి మాకు కుట్ర కట్టి వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తున్నాడో తెలియదు. మొత్తం 6 నెలల నుంచి 8 మందిని మొత్తం ఆయన మీద కక్ష పెట్టి నిన్న మధ్యాహ్నం చంపేసిర్రు. అంతే. ఇక ఆయన బయటకు వెళ్ళకుండా శిక్ష పడాలి. మా అమ్మ నాన్నని ఎట్లా దూరం చేసిండో వాడు కూడా అంతే మించి ఏం కోరిక లేదుగా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.